మీరు హైదరాబాద్లో శ్రీ రామకృష్ణ మఠం చూసారా? ఆ భవనాన్ని తలుచుకుంటే మానవ సేవే మాధవ సేవగా అనేక సేవా కార్యక్రమాలను చేసే ఈ సంస్థ దగ్గర కూడా ఇంత పెద్ద భవనం నిర్మించేంత సంపద ఉందా అని అనిపిస్తుంది. కానీ ఆ భవన నిర్మాణం అంతా దాతల సహకారంతో జరిగిందే. ఇంతింతై బటుడింతై అన్నట్టు దాతలిచ్చిన స్థలం మొదలుకొని భవంతుల నిర్మాణం వరకు ఇందులో మాధవ సేవకు తోడ్పడ్డ మాధవుడు దాతగా ఉన్నాడుండోయ్. దాతలు ఎందరున్నా ఆ దేవదేవుడు తలుచుకుంటేనే కదా ఏదైనా జరిగేది. ధార్మిక సేవా కార్యక్రమాలతో పాటు విపత్తుల సమయంలో రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు అజరామరం. కానీ ఎంత పెద్ద సంస్థకైనా కష్టాలు తప్పవు కదా. హైదరాబాద్ లోని రామకృష్ణ మఠంకి కూడా అలాంటి కష్టమే వచ్చింది. ఎన్నో రకాల ప్రణాళికతో మొదలైన వారి నిర్మాణం పునాదులు దాటి గోడల వరకు వచ్చేసరికి ఉన్న నిధులన్నీ ఖాళీ అయిపోయాయి. అప్పుడే వారికి గోవిందుడు స్మరణకు వచ్చాడు. స్వామి, అంతా నీదే భారం అంటూ శ్రీనివాసుడి కరుణకు అర్థించారు. మానవ సేవా కార్యం ఇప్పుడు మాధవుడి కోర్టుకి వచ్చి చేరింది. మరి ఆ మాధవుడు ఏం చేశాడు? పూర్తి కథనాన్ని తక్షణమే చూసేయండి.